ఇక జిల్లాల సుత ప్రజావాణి మళ్ళా షురైంది. ఎలక్షన్ కోడ్ ఎత్తేయంగానే 3 నెలల తర్వాత కలెక్టరేట్లకు లైన్లు కట్టిండ్రు పబ్లిక్. కరీంనగర్ లా బగ్గొచ్చిండ్రు. ఎవరిని మందలిచ్చినా భూముల తిప్పలే. కర్ణాటక వరంగల్ హైవే నేషనల్ హైవేలా ల్యాండ్ పోతుంది సార్. మరి 181 గజాలు జాగా పోతుంది. ఇంతవరకు 4 ఏళ్ళకెళ్ళి తిరుగుతున్నాము. మా అమౌంట్ వస్తాయి అంటాను. 1990లో సాబాన్లా భూమి కొనుక్కున్నా సార్. నేను వీళ్ళాక బాండి కూలి చేసుకుని బతున్నా. నాకు ఏమంటే చేయకుండా ఎంఆర్ఓ మేడం 60 కోట్ల పట్టేసింది. 60 వేసింది. అమ్మిన ఆయనకు 60 కోట్లు ఉన్నది. సర్కార్ కొలువిప్పిస్తామని పైసలు గుంజి మోసం చేసిండ్రని కరీంనగర్ జగిత్యాల కంప్లైంట్లు వచ్చినాయి. 5 lakhs కంటే ఫస్ట్ అయితే మీరు 3 కట్టాలి, తర్వాత పని అయిన తర్వాత 5 అన్నాడు సార్. అయితే మేము 3 నమ్మి అదే ఒరిజినల్ అన్ని సర్టిఫికెట్ చూడడం జరిగింది సార్. పాత ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి ఇట్లా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ లా చాలా మంది ఆగబడ్డారు. నమోదు చేసి ఆధార్ అనుసరణ చేసి మిగతా వాటి చేయకుండా పాస్బుక్ లేకుండా నన్ను రైతు బంధు నష్టం రాకుండా చేయడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక నిజామాబాద్ ఆర్మూర్లా ఎస్టీ పిల్లల కోసం అప్పట్ల సర్కార్ ఫ్రీ చదువుల పథకం పెట్టింది. నచ్చిన ప్రైవేట్ బడికి పంపితే ఫీజు గవర్నమెంటే కడుతుంది అన్నట్టు. అయితే 2 ఏళ్ల సంధి మీదికెళ్లి పైకం రాలేదని ఈ ఏడు బడికి రావద్దని చెప్తున్నారట. ఈ 2 సంవత్సరాల నుంచి బకాయిలు రాలేవు గవర్నమెంట్ నుంచి అని మా పిల్లల్ని ఇప్పుడు అర్ధాంతరంగా ఈ సంవత్సరం నుంచి మీరు పంపకండి అని చెప్పేసి మాకు ఫోన్ కాల్స్ మెసేజ్ ద్వారా పంపుతున్నారు వాళ్ళు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలా ప్రజావాణి పెడితే మేయర్ విజయలక్ష్మి మేడం, జిహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ అమ్రపాలి మేడం దరఖాస్తులు తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి 8 సంవత్సరాలు అయింది మేము పెట్టి, ఇంకా రాలేదు. మాకన్నా వెనక సిరి పెట్టిన వాళ్ళకు వచ్చినాయి, మాకు రాలేదు. ఆనాకాలం సిటీ పబ్లిక్ కు తిప్పలు కాకుండా చూస్తామన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసిన పాయింట్స్ మీద వర్క్ అవుతుంది. కంటిన్యూస్ గా మానిటరింగ్ అవుతుంది. టీమ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ గ్రౌండ్. ఓట్లున్నాయని ఇన్ని రోజులు పట్టించుకోలే. ఈ కాంచి దరఖాస్తులు తీసుకోగానే దబ్బున పనైతట్టు చూడురిసార్లు.